విద్యుత్ అధికారే విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఘటన యాదగిరిగుట్ట విద్యుత్ ఉప కేంద్రంలో స్థానికులు గమనించడం ద్వారా వెలుగు చూసింది. సామాజిక మాధ్యమం ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. ఉప కేంద్రంలో బిల్లులు చెల్లించే భవనం వద్ద ఈవీ కారు ఛార్జింగ్ పెట్టి ఉండటం అక్కడికి వచ్చిన వారు చూశారు. ఆరా తీయగా అది లైన్ ఇన్స్పెక్టర్ జంగయ్యదని తేలింది. దీనిపై ఏఈ వివరణ కోరేందుకు ప్రయత్నించగా సెల్ ఫోన్ ఛార్జింగ్ లాగే పెట్టుకోవచ్చంటూ సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తాను సెలవులో ఉన్నానని, చౌర్యానికి పాల్పడిన లైన్ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సార్ యాదగిరిగుట్ట ఏఈ సార్ గారు, ఎలక్ట్రికల్ వెహికల్ కారు ఛార్జింగ్ పెట్టిర్రు, ఎవరైనా పెట్టుకోవచ్చా అంటున్నా. ఛార్జింగ్ ఎవరైనా పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారా? మన ఆఫీస్ కాడ, బీసీ కాలనీలో యాదగిరిగుట్ట ఆఫీస్ కాడ. ఆఫీస్ లో మా స్టాఫ్ ఉంటాయి రెండు. పెట్టుకోవచ్చా సార్ అట్లా? ఆఫీస్ కారా సార్? మా స్టాఫ్ కదా, అది హైడ్ వెహికల్ ఉంటది. అర్థం కాదు. మా డిపార్ట్మెంట్ స్టాఫ్ అమ్మవి. అట్లా ఎవరైనా పెట్టుకోవచ్చా సార్? సెల్ ఫోన్ ఛార్జింగ్ లేదని చెప్పి ఛార్జింగ్ పెట్టుకోవట్లేమా? అట్లే పెట్టుకుంటారు. కార్ కింద ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నట్ట. మీరెవరండి? నేను మీడియా సార్. పెట్టుకుంటారమ్మా, స్టాఫ్ వర్క్ తీసుకున్న వాళ్ళు పెట్టుకున్నారు, ఆఫీస్ లోనే పెట్టుకుంటున్నారు. అంటే అదేమన్నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి సార్ అట్లా పెట్టుకోవచ్చు అనేసి? ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. మా సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది కదా, నేను ఆఫీస్కి వచ్చిన సెల్ ఫోన్ ఛార్జింగ్ లేదని పెట్టుకో. సెల్ ఫోన్ వేరు, కార్ వేరు కదా సార్? ఏం వేరుందమ్మా దానికి దీనికి? ఇప్పుడు కార్ ఇది వచ్చేసి గవర్నమెంట్ సొమ్ము కదా సార్? గవర్నమెంట్ సొమ్మే కదమ్మా. మరి అట్లంటే ఏది సార్? ఛార్జింగ్ అనేది కూడా గవర్నమెంట్ సొమ్మే కదా. మేము అదే అంటున్నాం సార్. ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ము అనేది పబ్లిక్ ది కదా. ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఎవరు పెట్టుకోవట్లేదు అక్కడ. పబ్లిక్ స్టాఫ్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. నేను కార్ వేసుకొని వస్తాను, ఆఫీస్ లో కార్ పార్కింగ్ పెట్టుకోకూడదు అంటే ఎట్లయితుంది? మీరు కార్ పార్కింగ్ పెట్టుకోండి, పర్లేదు. యాజ్ ఏ ఆఫీసర్ మీకు ఆ రైట్ ఉంటది. కానీ ఇప్పుడు ఇంట్లో గ్రాండ్ చేయలేక ఆఫీసర్ ఇది వచ్చి చట్నీలు గ్రాండ్ చేసుకోవచ్చా? ఏం చట్నీలు గ్రాండ్? ఇప్పుడు ఇంట్లో స్టాఫ్ కి లేట్ అయింది, ఉట్టి ఎంటీ ఇడ్లీ తీసుకొచ్చిండు, చట్నీ కావాలి, పల్లీలు గిల్లీలు తీసుకొచ్చి రుబ్బుకొని చేసుకొచ్చి తినొచ్చు అంటే మీరు ఆఫీస్ లో పెట్టుకొని మేము చేసుకొని తింటున్నాం కదండి. చేసుకొని తిన్నా కూడా తప్పేనా మరి? మీరు చేసుకో 24/7 చేసుకుని తింటున్నప్పుడు చేయకుండా ఎట్లుంటారు? నేను ఏమంటున్నా, హయ్యర్ అథారిటీ కాదు కదా. ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. నేను ఆఫీస్ కానే ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు?